డబ్బులతో హాస్పిటల్ నడపండి అనే రకంగా ఆయన జీవోలు ఇస్తే దాన్ని కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటే ఎలా? అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్ట్ ఆఫ్ ఇది అదేనండి, పాలిటిక్స్ అంటే అట్లే ఉంటాయి అతని పాలిటిక్స్. ఇక్కడ ఏంటంటే అండి, నేను ఇందాక మన మిత్రులు ముగ్గురు కొంచెం నేను ఐఎమ్ అనేబుల్ టు కన్విన్స్ దెమ్ ఇందాక పాయింట్లో. ఏం పాయింట్ అంటే పీపీపీ మోడల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ అనౌన్స్ చేసింది అని చెప్పాను నేను. అంటే మన రాష్ట్రంలో ఉందని చెప్పలే నేను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ ఇచ్చింది, ఆ పాలసీ ద్వారా కొన్ని స్టేట్స్ పెట్టుకున్నాయి. సెకండ్ పాయింట్ ఈ సీట్ల అడ్మిషన్లు అన్నీ కూడా ఈవెన్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్, మీరే చెప్పాలని నాకున్న నాలెడ్జ్, నాకున్న స్టడీ ప్రకారం ఈ పీపీపీ మోడల్లో పెడితే కూడా అడ్మిషన్స్ నీట్ ప్రకారం జరుగుతాయి, కానీ ఆ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి వీల్లేదు. నీట్ లో ఉన్న రూల్స్ ప్రకారమే జరుగుతాయి. నాకున్న నాలెడ్జ్ అమ్ముకుంటారు అంతే, నీట్ ప్రకారమే జరుగుతాయి. మూడో విషయం నేను క్లారిఫై చేస్తే, మూడో అంశం హాస్పిటల్ వేరు కాలేజీ వేరు అని చెప్పాను నేను. హాస్పిటల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, ప్రజలకి వైద్య సౌకర్యాలు అందాలి. కాలేజీ అనేది మరి ఎలా చేయాలి, ప్రైవేట్ అయితే కొంచెం బెటర్గా ఉంటుందేమో అనేది ఫెసిలిటీ. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆంధ్రాలో మెడికల్ ఎంత క్రేజీగా ఉందో, ఆంధ్ర పీపులే వేరే స్టేట్స్లో వేరే నేషన్స్లో చదువుతున్నారు. ఇది అబ్నార్మల్ థింగ్, దీన్ని ఒకసారి మీరు ఆలోచించండి, గ్రౌండ్లో ఆలోచించండి. మనకి దీంట్లో నాకేం పాలిటిక్స్ లేవు, దీనిలో గ్రౌండ్లో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఆంధ్రాలో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా క్రేజీగా ఉంది. ఆంధ్రాలో, కర్ణాటక, తమిళనాడులో అన్ని ప్రైవేట్ కాలేజ్, మెజారిటీ ప్రైవేట్ కాలేజెసే. రేపు అమరావతిలో కూడా సో మెనీ ప్రైవేట్ కాలేజెస్ రాబోతున్నాయి. ఈ నన్ని గివెన్ సినారియోలో ప్లీజ్ వినండి సార్, గివెన్ సినారియోలో నేనేమి ప్రైవేట్కి అనుకూలం కాదండి. నేను చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి టైంలో నేను యాజిటేషన్ చేసినోడిని. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని చెప్తున్నాను. నేను అట్లా గవర్నమెంట్ సెక్టర్లో హాస్పిటల్ వైద్యం ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే టు ఫంక్షన్ ఎట్లా ఫంక్షన్ చేయాలి? ఊరికే గవర్నమెంట్ అని స్లోగన్ ఇస్తే సరిపోతుందా? ఫంక్షన్ చేయాలంటే ఎట్లాగూ, దానికి మార్గాలు ఏంటి, దానికి హాస్పిటల్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని కాలేజీ ఏమన్నా చేస్తే బాగుంటుందా అనేది నా ఆగండి సార్, మీరు ఒక్క నిమిషం అండి. మూడో అంశం, ఈరోజు సత్యకుమార్ గారు ఏమన్నాడంటే, నిన్న ప్రతి కాలేజీకి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పాడు. సత్యకుమార్ హెల్త్ మినిస్టర్ గారు చెప్పిన మాట అది. ప్రతి కాలేజీ కన్స్ట్రక్షన్ ఎవరికి ఇచ్చాడండి? మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఒకే 1 ప్యాకేజ్ మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి, కన్స్ట్రక్షన్ మొత్తం. దాంట్లో ఈచ్ కాలేజీకి 100 crores తీసుకున్నాడని సత్యకుమార్ గారు ఆరోపణ చేశారు. ఎంక్వైరీ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి మోరల్ రైటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మోరల్ రైటే లేదు. చెప్పనండి, దీన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? హౌ టు అడ్రస్ ది పీపుల్ ప్రాబ్లం? పీపుల్కి హెల్త్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి పిహెచ్సిని కిల్ చేశాడు, సిహెచ్సిని కిల్ చేశాడు, ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పెడతానంటున్నాడు, దానికి నిధులు లేవు. దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్దాం? గివ్ అస్ సజెషన్స్. హాస్పిటల్స్ డిబేట్లు ఇవ్వండి సార్. హాస్పిటల్స్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి, వైద్యం ప్రజలకు అందాలి. కాలేజీలు అనేది ఎలా అనేది అయితే ఇక్కడ గమనించాల్సింది కిరణ్ కుమార్ రెడ్డి గారు, దయచేసి ఇక్కడ సమాధానాలు కాదు, కొంచెం చర్చలాగా వెళ్ళనివ్వండి. మీరు ఇది చేసుకుంటే అభిప్రాయాల వరకు మనం బాగుంటది. ఇక్కడ విషయం ఏంటంటే మెడికల్